ఇంకా 10 లక్షల మందితో తుక్కుగూడ సభ. ఇక తుక్కుగూడ సభలో 10 లక్షల మందిని పోగు చేయడానికి, తరలించడానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము చూస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తుక్కుగూడ అంశం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తుక్కుగూడ నుండే మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది అని, దాంతో సక్సెస్ అయినటువంటి కార్యకర్తలు భారీగా స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి తుక్కుగూడ సభనే మళ్ళీ సక్సెస్గా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సక్సెస్ సభగా పేర్కొంటుంది. ఇది ఇక్కడ నుండే ఎన్నికల శంకారావాన్ని ఉంచడానికి ఇక్కడ మేనిఫెస్టోను కూడా రానున్నటువంటి ఎన్నికల్లో ఇవ్వనున్నటువంటి హామీలను కూడా ఇక్కడ నుండే ప్రకటించడానికి సిద్ధమవుతుంది. ఇక దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఇక్కడ నుంచి ఈ వేదికగానే రాహుల్ గాంధీ వివరించడానికి సిద్ధమవుతున్నారు. దీనినే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి 13 నుంచి 15 టికెట్లను సాధించాలని ధ్యేయంతో కాంగ్రెస్ ముందుకు వ్యూహరచన చేస్తూ ఉంది. తుక్కుగూడ సభ, అక్కడి నుంచే ఎన్నికల జాతీయ మేనిఫెస్టో విడుదల, ఏర్పాటు ముమ్మరం చేసిన కాంగ్రెస్. లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జాతీయ ప్రచార సంఘం పూరించాలని కాంగ్రెస్ భావిస్తుంది. గత 10 ఏళ్లుగా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలని పట్టుదలతో ఉంది. ఇటీవల తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సమరవేరి మోగించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచే జాతీయ స్థాయిలో కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుండే శంకరావును పూడి జాతీయ రాజకీయాల్లో కూడా తుక్కుగూడ సభ ఒక సూచికగా కనిపిస్తుంది. ఇక్కడి నుండే జాతీయ స్థాయి మేనిఫెస్టోను కూడా విడుదల చేయడానికి కంకణం కట్టుకుంది కాంగ్రెస్. దీన్ని ఒక సెంటిమెంట్గా తీసుకుంది. గతంలో సోనియా గాంధీ కూడా పాల్గొన్నటువంటి సభలో తెలంగాణలో అధికారం రావడానికి తుక్కుగూడ సభ ఎంతో ఉపకరించింది. భారీగా చేరికలు కూడా చేరాయి. భారీ జనం కూడా, కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 10 లక్షల మందితో ఏర్పాటు చేసి కాంగ్రెస్ కంచుకోటగా తెలంగాణను చాటి చెప్పాలని చూస్తూ ఉంది. ఇక్కడి నుంచే జాతీయ రాజకీయాలకు కూడా ఒక సంకేతాన్ని ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతుంది.